రేషన్ కార్డులు వచ్చినాయి, దాని తర్వాత కొత్త రేషన్ కార్డులు ఒక్కటి కూడా రాలేదని చెప్పి చాలా బాధాకరంగా చెప్పుకుంటుండే. మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మన పెద్దపల్లి ప్రాంతం మొత్తంకి అప్పుడు సింగరేణి సంస్థ మూతపడిపోయే సమయంలో BIFR వెళ్ళేటప్పుడు 450 కోట్లు వడ్డీ లేని రుణము కాకా వెంకటస్వామి గారు ఇప్పించి అప్పట్లో 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా గారిది అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఆ 1,00,000 ఉద్యోగాలు రిటైర్మెంట్లు అన్నీ అయిపోయినాక కేవలము ఒక 30,000 ఉద్యోగాలే ఉన్నాయి మన ప్రాంతంలో అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మన ప్రాంతంలో ఒక పవర్ ప్లాంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రజాసేవల నిమగ్నమై ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోటి ప్రజాసేవ చేస్తున్న సమయంలో అప్పుడు ప్రాణాయిత చేవల్ల అని తాగునీటి కోసము ఒక ప్రాజెక్టు ప్రపోజ్ చేయడం జరిగింది కాకా గారు. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి ఆ ప్రాజెక్టు మొదలు పెడితే ప్రపోజ్ చేస్తే కేసీఆర్ గారు వచ్చి దాన్ని రద్దు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అని చెప్పి కొన్ని లక్షల కోట్ల పైన కుంభకు చేసి ప్రజల సొమ్ము తిన్నారని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే తల ఒడ్డున ఉన్న గోదావరి నీళ్లు మనకు దక్కుతలేవు. ఎవరికన్నా ఇక్కడ గోదావరి నీళ్ళు వస్తున్నాయా అమ్మా? వస్తున్నాయా? గోదావరి నీళ్ళు మనకు రాకుండా సిరిసిల్ల పోతున్నాయి, సిద్దిపేట పోతున్నాయి, గజ్వేల్ పోతున్నాయి, కానీ మన ధర్మపురి ప్రాంతానికి నీటి సమస్య ఎందుకుందని చెప్పి మీరందరూ ఆలోచించాల. గత 10 సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు విప్పు లెక్క చేసిండ్రు, మంత్రులు లెక్క చేసిండ్రు, కానీ మన ప్రజలు కనపడలేదు, ప్రజా సమస్యలు కనపడలేదు. పేదవాడి పొట్ట మీద కొట్టి డబ్బులు సంపాదించుకొని వాళ్ళ జోబులు నింపుగా కానీ పేద ప్రజలకు సహకరిస్తూ వాళ్ళకి అండదండగా ఉంటూ ఒక్క పని చేసింది లేదని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు 2009లో అప్పుడు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా 10,000 కోట్ల రుణమాఫీ చేయించిండ్రు మన వివేక్ వెంకటస్వామి గారు. కానీ దాని తర్వాత టీఆర్ఎస్ పరిపాలనలో దాంట్లో ఉద్యోగాలు కూడా అమ్ముకున్న ఘనత టీఆర్ఎస్ పార్టీది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎంత బాధాకరమైన విషయం అంటే నెలకి 20,000 30,000 జీతానికి వచ్చే ఉద్యోగాలు కూడా 5 లక్షలు 10 లక్షల కోసం అమ్ముకున్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, అధికారం ఉన్నా లేకున్నా గత 10 సంవత్సరాలు మన ధర్మపురి ప్రాంతంలో పెద్దపల్లి ప్రాంతంలో అనేక వాటర్ బోర్వెల్ వేయించడం జరిగింది. చిన్నపిల్లలు కింద కూర్చొని చదువుకుంటున్నారు, దుమ్ములో కూర్చొని చదువుతున్నారు అని చెప్పి గుర్తించి వాళ్ళకి మంచిగా బెంచీలు పెట్టించి పిల్లల భవిష్యత్తు కోసము వాళ్ళ స్కూల్ టీచర్ ఫీలు కానివ్వండి, స్కూల్లో కొంచెం డెవలప్మెంట్ వర్క్లు కానివ్వండి, సొంత డబ్బులతోటి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసినామని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కేవలం ప్రజాసేవ చేద్దాము, 10 మంది బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి కాకా గారు ఎప్పుడు నాకు చెప్పేవారు. వారి బాటలోనే వారి నీడల పెరిగినోడిని ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి వాళ్ళకు అండదండగా ఉంటా అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను. మీ అందరికీ తెలుసు గత 10 సంవత్సరాలు ఉద్యోగాల సమస్య ఎంత పెద్దదైందో. నేను నా వంతు గత 10 సంవత్సరాలు నా వంతు ఒక సంస్థ పెట్టుకున్నాను. ఆ సంస్థలో 500 మందికి నేను సొంతంగా ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి గర్వంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ సంస్థల 500 మందిలో చాలామంది మన పెద్దపల్లి ప్రాంతం నుండి కార్మికుల పిల్లలు కూడా ఉద్యోగాలు తీసుకున్నారని చెప్పి చాలా గర్వంగా నేను ఈరోజు మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాకా గారు ఎప్పుడు చెప్పేటోళ్ళు హమ్ కిసీసే కమ్ నయ్యే, అంటే మనకు కూడా తెలివి ఉన్నది, కష్టపడితే ఏదన్నా సాధించుకోవచ్చు, కృషి చేయాలా, మన బలంతో ఏదన్నా పని పట్టుకొని కంకణం కట్టుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ప్రోత్సహించేవారు. అదే స్ఫూర్తిగా తీసుకొని
నేను ఈరోజు ఆ సంస్థ పెట్టి నాకు మీ అందరికీ తెలియజేస్తున్నాను, నాకు గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి కూడా ఆ ప్రోడక్ట్ చేసినందుకు ఒక అవార్డు వచ్చిందని చెప్పి మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కూడా నాకు 6 పేటెంట్ అవార్డులు వచ్చినాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే వివేక్ గారిది కాకుండా, కాకా గారిది కాకుండా నా వంతు సొంతంగా ప్రజల కోసము ఒక మంచి బాటలో నడవాలి, పని చేసి 10 మంది జీవితాలు బాగుంటే మనం బాగుంటామని చెప్పి నమ్మిన వ్యక్తిని అని చెప్పి మీ అందరికి ఒకసారి తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, చాలామంది అమ్మలు తల్లిలు ఉన్నారు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో ఉచిత ట్రాన్స్పోర్ట్, ఉచిత బస్సు ప్రయాణం అన్న గ్యారంటీ ఫస్ట్ స్టార్ట్ చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ రాగానే అది అమలు చేసిందని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఇది చెప్తూ మొన్న రాహుల్ గాంధీ గారు సభలో చెప్పినారు, ఇంటికి ఒక అమ్మకి, మహిళా తల్లికి ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు కేటాయిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దాని ప్రకారమే పనిచేసి మరి ఇక్కడ మన ప్రాంతానికి, మన అమ్మలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ యువతకి, నేను కూడా ఒక యువకుడినే, నాకు తెలుసు ఉద్యోగం లేకపోతే మానసికంగా, ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. అది గమనించి ప్రియతమ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి ముందు ఈరోజు నుంచున్నాను. ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది. అది వచ్చే వరకు నేను కృషి చేసి ఇక్కడ ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమైన విషయము రైతులు. ఇక్కడ చూస్తున్నాం మనము, పక్కనే గోదావరి ఉన్నా మన రైతులకు నీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, తాగే నీళ్ళు లేవు. మళ్ళీ చూస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అంటారు, వీడియోలు చూపిస్తారు, ఫోటోలు చూపిస్తారు, కానీ నల్ల తిప్పితే ఒక్క చుక్క నీళ్ళు కూడా రాదు. ఈ దురదృష్టం తీసుకొచ్చినాం మనం టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ 10 సంవత్సరాలు. మీరందరూ 4 నెలల క్రితం ఎట్లయితే ఒక గట్టి చెంపదెబ్బ కొట్టి టీఆర్ఎస్ పార్టీని దించినారో మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు సభాముఖంగా చెప్పినారు, ఎంఎస్పి అంటే మద్దతు ధర, రైతులకు అండదండగా ఉంటాము, మద్దతు ధర ఉంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో కూడా రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మొన్న రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా ఆగస్టు 15వ తారీఖు ముందే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసినారు. దాని ప్రకారమే మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇకపోతే ఇక్కడున్న సమస్యల గురించి మాట్లాడాలంటే, ఇక్కడ వచ్చిన లింక్ 2 ప్రాజెక్ట్ ఒక 600 ఎకరాల భూమి తీసివేసి ఆ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో 300 రైతులు నష్టపోయినారు, కానీ ఇక్కడ 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని పట్టించుకోలేదు. మీకు తెలుసు, ఎకరానికి 40 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే కేవలం 10 లక్షల రూపాయలు మన రైతన్నకి ఇచ్చేసి ఆ చాప్టర్ క్లోజ్ చేయడం జరిగింది. మిగతా 30 లక్షలు ఏడబోయినాయో టీఆర్ఎస్ పార్టీ నాయకులకే తెలియాలని చెప్పి మీ అందరిని ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. అదేవిధంగా చెక్యాం గ్రామంలో 50 ఇండ్లకి పరిహారం కూడా ఇయ్యని పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చిందని చెప్పి మీ అందరు ఆలోచించాలి. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలము ప్రజల సొమ్ము కొట్టేయాలని, పేదవాడి పొట్టను కొట్టడానికి వచ్చినారు, కానీ ప్రజాసేవ చేయడానికి రాలేదని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇకపోతే మీరు గత 14 సంవత్సరాలు చూస్తున్న మా లచ్చన్న గారిని ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజాసేవ కోసమే మీ అండదండగా ఉంటా అని చెప్పి
మన లచ్చన్న గారు 14 సంవత్సరాలు కష్టపడి ఈరోజు మీరు పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఎట్లయితే ఇచ్చిండ్రో నాకు కూడా మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క చూసి నన్ను మీరందరూ మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క భావించి మీరందరూ ఒకసారి పెద్ద ఎత్తున చేతులు ఎత్తితే నన్ను ఆశీర్వాదించినట్టు భావిస్తాను. అందరూ ఒకసారి చేతులు ఎత్తాలమ్మా తల్లి, చేతులెత్తి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే జై కాంగ్రెస్. ధన్యవాదాలు.